హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో త్వరలో జరగబోయే సెప్టెంబర్ 7 అంటే కమింగ్ సండే జరగబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఈ ఎగ్జామ్స్ సంబంధించిన ప్రిలిమ్స్ టెస్ట్ సెప్టెంబర్ 7న జరగబోతుంది, వచ్చే ఆదివారం. అయితే ఇక్కడ మీకు ఈ వీడియోలో చేసే ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ హైకోర్టు తీర్పు తర్వాతే గ్రూప్స్ ఫలితాలు అని చెప్పని ఇచ్చారు కదా. ఇక్కడ మనకు ఉపయోగపడే ఒక చిన్న లైన్ మీకు చూపిస్తాను. ఈ నెల 7న అటవీ శాఖలో ఉద్యోగాలకు పరీక్షలు అని చెప్పన్నారు కదా. అక్కడ కింద ఒక లైన్ చూడండి. 137,526 మంది, 1,37,526 మంది అభ్యర్థులకు ఏర్పాటు అని. ఏమిటి? ఈ నెల 7వ తారీఖున అటవీ శాఖ ఉద్యోగాలకు సంబంధించిన జరిగే ఎగ్జామ్లో 137,526 మంది అభ్యర్థులకు ప్రిలిమ్స్ రాయడానికి ఏర్పాటు చేశారు అని. అదేవిధంగా ఇక్కడ చూడండి, కొంచెం ఓఎంఆర్లో చిన్న పొరపాటు చేసిన నష్టమే అనే ఈ పాయింట్లో ఇక్కడ ఈ ఏరియాలో చూస్తే 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు 117,958 అంటే 117,958 118,000 మంది అప్లికేషన్స్ ఇచ్చారని. తర్వాత ఎఫ్ఎస్ఓ పోస్టులకు 100 పోస్టులకు వచ్చేసి 19,568 అప్లికేషన్స్ వచ్చాయని చెప్పి అన్నారు. 19,568 అండి. ఓకేనా? ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా మనకి సైట్లో ఉంచారు. 100 పోస్టుల సెక్షన్ ఆఫీసర్స్కి వచ్చేసి 19,568 అప్లికేషన్స్. తర్వాత 691 ఎఫ్బిఓ పోస్టులకు సంబంధించి 117,958 మంది దరఖాస్తులు వేశారని ఇచ్చారు. ఇక్కడ ఆ రోజు 7న జరగబోయే ఎగ్జామ్లో కొన్ని ఓఎంఆర్ షీట్స్ సంబంధించి ఎగ్జామ్ హాల్లో కొన్ని తీసుకోవాల్సిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏపీపీజీఎస్సీ కార్యదర్శి గారు పి రాజబాబు గారు బాల్ పెన్తో మాత్రమే ఎగ్జామ్ రాయాలని, బబుల్స్ని నింపి బబ్లింగ్ చేయాలని చెప్పి అన్నారు. అంటే బాల్ పెన్తోనే నింపి ఆ బబుల్ని మనం బబుల్ చేయాల్సి ఉంటుంది. తప్పులు చేస్తే ఓఎంఆర్ షీటు ఇన్వాలిడ్ అవుతుందని చెప్పి అన్నారు. దిద్దవద్దు, కొట్టివేయొద్దు, గోళ్లతో చెరిపొద్దు, వైట్నర్ పెట్టిన ట్యాంపరింగ్ అయినట్టుగానే భావిస్తారట. సో మనం బబ్లింగ్ చేసేటప్పుడు బాల్ పెన్తోనే మాత్రమే బబ్లింగ్ చేయాలి. తప్పులు చేయడానికి అవకాశం లేదు, ఇన్వాలిడ్ అయిపోతారు అని చెప్పన్నారు. తప్పు చేస్తే ఇవేంటి, దిద్దటానికి అవకాశం లేదు. తర్వాత కొట్టివేయొద్దు, గోళ్లతో చెరపవద్దు, వైట్నర్ పెట్టినా కానీ ట్యాంపరింగ్ అవుతుందని చెప్పి అన్నారు. అలా చేయటం వల్ల ఏమవుద్దంటే మనం రిజెక్ట్ అయిపోతాం అనమాట. ఓఎంఆర్ షీట్ ఇన్వాలిడ్ అవుద్ది. తర్వాత 1/3 నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా రాయాలి ఎగ్జామ్ అని చెప్పని అన్నారు. ఓకేనా? ఓఎంఆర్ షీట్ని జాగ్రత్తగా పూర్తి చేయాలి తప్పులు లేకుండా అని చెప్పని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఎన్ని అప్లికేషన్స్ తెలిసిపోయింది కాబట్టి ఈ 5 days జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.